అశ్వ సంవత్సరంలో కైలాస యాత్ర శ్రీ గాయత్రి టూర్స్ అండ్ ట్రావెల్స్ 8977349696 citizen.appolice.gov.in ఇది అఫీషియల్ పోలీస్ వెబ్సైట్ అధ్యక్ష. ఈ వెబ్సైట్ ఇప్పుడు పనిచేయట్లేదు అధ్యక్ష. ఎందుకు పనిచేయడం లేదనేది అర్థం కావడం లేదు. మేడం గారు ఇంతకుముందు నన్ను చదువుకొని రమ్మన్నారు, పోయి దాంట్లో చదువుదామంటే అది ఓపెన్ కావడం లేదు అధ్యక్ష. అంతేకాదు అధ్యక్ష, దీంట్లో గుడ్ వర్క్ డన్ అని ఒకటి ఉంది అధ్యక్ష. గుడ్ వర్క్ డన్ లో ఏముంది అని చూస్తే అది ఓపెన్ కావడం లేదు అధ్యక్ష. అంటే గుడ్ వర్క్ లేదా, మరి పెట్టడానికి ఏమి లేదా అనేది కూడా నాకు అర్థం కాని పరిస్థితి అధ్యక్ష. అలాగే అధ్యక్ష, దీంట్లో ఏ రక్ష అని ఒక ఏ బాట్ ఉంది అధ్యక్ష. ఆ బాట్కు నువ్వు ఏ క్వశ్చన్ అడిగినా బాట్ ఫెయిల్డ్ టు రెస్పాండ్. చూడండి అధ్యక్ష, బాట్ ఫెయిల్డ్ టు రెస్పాండ్. కనీసం ఏపీ అఫీషియల్ వెబ్సైట్, పోలీస్ వెబ్సైట్ మెయింటైన్ చేయలేనటువంటి వారు ఇంకా లా అండ్ ఆర్డర్ ఏం మెయింటైన్ చేస్తారనేది నా ప్రశ్న అధ్యక్ష. అలాగే డ్రోన్ బేస్డ్ ఎన్ఫోర్స్మెంట్ అని చెప్పి ఒక స్లైడ్ ఇచ్చారు అధ్యక్ష. దీంట్లో వీళ్ళే షార్ప్ రైజ్ ఇన్ పెట్టి డిటెక్షన్స్, గ్యాంబ్లింగ్ 54% పెరిగింది, టౌన్ న్యూసెన్స్ 491% పెరిగింది, ఈవ్ టీచింగ్ 84% పెరిగింది, ఓపెన్ డ్రింకింగ్ 12% పెరిగిందని వాళ్ళు ఇచ్చినటువంటి రిపోర్ట్ అధ్యక్ష. రాష్ట్రంలో శాంతి భద్రతలు అద్భుతంగా ఉన్నాయని మాట్లాడుతున్న వారు దీనికి ఏం సమాధానం చెప్తారని నేను అడుగుతున్నాను అధ్యక్ష. ఉమెన్ అండ్ చైల్డ్ సేఫ్టీకి సంబంధించి అధ్యక్ష, యాక్చువల్గా మా ప్రభుత్వంలో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దిశ అని ఒక యాప్ లాంచ్ చేసినప్పుడు కూటమి ప్రభుత్వంలోని ఎంతో మంది మేధావులు పెద్దవారందరూ ఇది ఒక వేస్ట్ యాప్ అని చెప్పి మాట్లాడినటువంటి వారు మరి ఈరోజు పేరు మార్చి అదే యాప్ గురించి అద్భుతంగా మాట్లాడడం జగన్మోహన్ రెడ్డి గారి ముందు చూపుకి ఇది అధ్యక్ష. అలాగే రాజమండ్రి మహిళా భద్రత అంటే కూటమి పరిపాలన నిజంగానే ఒక జోక్ అయిపోయింది అధ్యక్ష. అనంతపూర్లో అధ్యక్ష తన్మయ్ అనే అమ్మాయి మిస్సింగ్ కంప్లైంట్ ఇచ్చి 6 రోజులు వాళ్ళ పేరెంట్స్ పోలీస్ స్టేషన్ చుట్టూ తిరిగినా కూడా పట్టించుకోకపోతే ఆ అమ్మాయి చివరకు శవమై దొరికేటటువంటి పరిస్థితి అధ్యక్ష. నిన్న చెప్పారు ఏ రకంగా మరి ఆ చిన్న అమ్మాయి పైన అత్యాచారం చేశారు, తర్వాత అతను అమానుషంగా సూసైడ్ చేసుకున్నాడు అనేది కూడా మీ దృష్టికి తీసుకొస్తున్నారు అధ్యక్ష. అలాగే కృష్ణా జిల్లాలో 5 year old కిడ్, శ్రీకాకుళంలో 9 year old అమ్మాయి ప్రెగ్నెంట్ కావడం, అంతేకాకుండా కుప్పంలో మహిళను చెట్టుకు కట్టేసి అక్కడ అంత ఘోరంగా వాళ్ళు ప్రవర్తిస్తే కూడా పట్టించుకునే పరిస్థితిలో ఉన్నారు అధ్యక్ష. అలాగే ఇవన్నీ ఒక ఎత్తు అయితే అధ్యక్ష, ప్రతి నియోజకవర్గంలో కూడా తెలుగుదేశం సంబంధించినటువంటి నాయకులు అక్కడ 24 గంటలు ఎలా దోచుకోవాలనేటటువంటి ఆలోచనలో తప్పితే ఇంకా గవర్నెన్స్ ఎట్లా రన్ చేయాలనేటటువంటి దాని మీద అయితే వాళ్ళకు కొంచెం కూడా ఇల్లే అధ్యక్ష. గ్రనైట్ కానీ, శాండ్ కానీ, సిలికా కానీ, రైస్ కానీ ఏ రకంగా అయితే విపరీతంగా దోచుకుంటున్నారు. దీనికి అందరికీ కూడా పోలీసు వారిని అడ్డుపెట్టి వాళ్ళు రాజకీయం చేస్తున్నారు అధ్యక్ష. గుట్కా, మట్కా అన్ని విపరీతంగా చేస్తున్నారు అధ్యక్ష. అలాగే లాస్ట్లో అధ్యక్ష, ఈ రెడ్ బుక్ రాజ్యాంగం వల్ల క్షీణించిన శాంతి భద్రతలు కొత్త విధానాలకు నాంది పలుకుతున్నారు అధ్యక్ష. ఏంటంటే ఎవరైతే బాధితుడు పోయి కంప్లైంట్ చేస్తాడో అతని మీద రివర్స్ కేసు పెడుతున్నారు అధ్యక్ష.